నంద్యాల అధ్యక్ష మండల స్త్రీల విభాగములో మొట్టమొదటిసారిగా ఈ కర్నూలు రీజనల్ రిట్రీట్ను ఏర్పాటు చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకునే సమయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞతలు తెలియజేసే వారమై ఉంటున్నాం. అదేవిధంగా ఈ గొప్ప రిట్రీట్ను ఏర్పాటు చేసినటువంటి స్థానిక కర్నూలు రీజన్లో ఉన్నటువంటి పాస్టేట్ 1 and 2 ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అమ్మగారికి మరియు చేరి వచ్చినటువంటి స్త్రీల సహవాసపు ప్రెసిడెంట్లకి, ఆఫీస్ బేరర్స్కి, దీన్ని అంతా కోఆర్డినేట్ చేసినటువంటి నంద్యాల అధ్యక్ష మండలపు ఉపాధ్యక్షులు మరియు పాస్టేట్ 1 and 2 కర్నూలు డినరీ చైర్మన్ బాబు గారు మేకల రాజేంద్ర బాబు గారికి, పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి నంద్యాల అధ్యక్ష మండలపు ట్రెజరర్ బాబు గారు నందం ఐజక్ బాబు గారికి, ఆ తోటి సేవకులందరికీ, చర్చ్ మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, అన్ని సంఘాలు కలిసి కుంభాయ అన్నటువంటి ఒక చక్కటి క్యాండిడేట్ సర్వీస్ను చేసుకోగలిగాం. అది చాలా చక్కగా దేవుని నామమహిమార్థమై మన ఐక్యతను చాటించింది. తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచే ఈ యొక్క కర్నూలు రీజన్ నుంచే ఒక గొప్పగా ఈ స్త్రీల మైత్రి ఒక దినపు రిట్రీట్ను ఏర్పాటు చేసుకోవాలని కర్నూలులో ఉన్నటువంటి గురులమ్మలు మరి ఆఫీస్ బేరర్సు ఎంతో ప్రయాసతో కష్టపడి ఇది బాగా జరగాలి, ఘనంగా జరగాలి, ఆ ఘనత మహిమ దేవునికే చెల్లాలి అని చాలా దినాల నుంచి చాలా శ్రమపడినారు మన యొక్క గురులమ్మలు మరియు ఉమెన్ ఫెలోషిప్ ఆఫీస్ బేరర్స్ కర్నూలు వారు. అందుని బట్టి మరొకసారి వారికి నా నిండు హృదయపూర్వకమైనటువంటి శుభములు, అభినందనలు తెలియజేస్తుంటున్నాను. సహకరించినటువంటి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గుర్లమ్మలైతేనేమి, ఆఫీస్ బేరర్స్ అయితేనేమి, మరి చేరొచ్చిన మీ అందరినీ కూడా మరొకసారి నేను అభినందిస్తూ ఉంటున్నాను. ఈరోజు ఆలయంలో చాలాసేపు గడపబోతూ ఉన్నాం కనుక దీన్ని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒక దినము దేవుని ఆలయంలో గడుపుతా ఎంత మేలో దేవుడు మనకు తెలియజేశాడు. ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు. కనుక ఈ దినాన్ని వేరేగా వ్యర్థంగా ఉపయోగించుకోకుండా ఈ దినమును, ఈ రోజును, ఈ మహాదేవాలయంలో మీరుండే భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అనవసరమైనటువంటి అంశాలు మాట్లాడుకోకుండా, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకోకుండా, ఏది మాట్లాడినా అది దేవునికి దగ్గరగా ఉండే మాటలతో ఈ రోజంతా మీరు దేవునిలో గడపాలన్నది ఈ రిట్రీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆగస్టు మాసములో 5వ తారీఖున బిషప్ అయిన తర్వాత నాకు తల్లిగారికి ఇది మొదటి రీజనల్ రిట్రీట్ ఉమెన్ ఫెలోషిప్ భాగంలో ఏమి మాట్లాడాలి, ఏ అంశం దీనికి సమకూర్చాలి అని ఆలోచన చేస్తే ఒక చక్కటి అంశాన్ని స్థానిక గురువు గారు మరియు తల్లిగారు కలిసి ఏం అంశం పెట్టారు? పేరు చెప్పండి, దాని పేరు
చెప్పండి గట్టిగా. ఛాయల, సి సైలెంట్ అక్కడ. హాయల్, హాయల్, ఛాయల్ కాదు, హాయల్. సి సైలెంట్గా ఉంటుంది. అది హాయల్ అన్నటువంటి హీబ్రూ పదం. ఈ హీబ్రూ పదానికి, ఈ హాయల్కు 4 అర్థాలు వస్తాయి. 4 అర్థాలు. ఆ 4 అర్థాలు చాలా విలువైనటివి. ఈ హాయల్ అనేటువంటి మాట మీకు సంబంధించింది, మీకు సంబంధించింది. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి అంశం, మంచి అంశం. చెప్పండి మరొకసారి అదేందో. హాయల్, హాయల్. హాయల్ అనగా ఇది హీబ్రూ పదము. హాయల్ అనగా 4 అర్థాలతో కూడినటువంటి ఈ పదం ఉమెన్ ఆఫ్ వాలర్ అనగా పరాక్రమ గల స్త్రీ. దీనికి మొదటి అర్థం ఏమొస్తా ఉంది? పరాక్రమ గల స్త్రీ. రెండవ అర్థము ఉమెన్ ఆఫ్ వర్చ్యూ అనగా ఆదర్శవంతమైనటువంటి స్త్రీ. మొదటిది చెప్పండి, మీరే రాసుకోవాలి. పరాక్రమ గల స్త్రీ. రెండవ అర్థం ఏమొస్తా ఉంది? ఆదర్శవంతమైనటువంటి స్త్రీ. మూడవ అర్థం ఉమెన్ ఆఫ్ ఎఫిషియన్సీ అనగా సామర్థ్యము గల స్త్రీ. పరాక్రమము గల స్త్రీ, రెండవది ఆదర్శవంతమైన స్త్రీ, మూడవది సామర్థ్యము గల స్త్రీ, నాలుగవది ఉమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనగా బలమైన స్త్రీ, లేకపోతే శక్తివంతమైనటువంటి స్త్రీ, మహిళ. ఇంత మంచి థీమ్ ఈరోజు. కానీ దాని కింద ఒక థీమ్ రాశాం. సాధారణమైనటువంటి స్త్రీ, అసాధారణమైనటువంటి దేవుడు. ఈ హాయల్ అన్నటువంటి ఈ పదములో పరాక్రమమైనటువంటి స్త్రీ, ఆదర్శవంతమైన స్త్రీ, సామర్థ్యం గల స్త్రీ, బలమైనటువంటి స్త్రీ, ఇవన్నీ ఎవరిచ్చారు స్త్రీకి? సాధారణమైనటువంటి స్త్రీకి బలమైన దేవుడు, సామర్థ్యం గల దేవుడు ఈయన సామర్థ్యాన్ని మీకు ఇచ్చినాడు. ఎప్పుడు తల్లిగారు చెప్తా ఉంటుంది ఈ స్త్రీల సహవాసపు గుడిగలో, దేవుడు అన్ని గృహాల్లో ఉండలేక స్త్రీని గృహంలో పెట్టాడని. అంటే దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంటారు? ఏంటి ఆ గుణగణాలు చెప్పండి? దేవుని గుణగణాలు చెప్పండి. ప్రేమ, ప్రేమ, క్షమాపణ, ఓర్పు, ఈ 3 ఉంటాయి. చాలా ఉన్నాయి. సమాధానం, సంతోషం తర్వాత కదా. 3 ప్రాముఖ్యమైనటువంటివి. ఏంటివి? ప్రేమ, క్షమాపణ, ఓర్పు. అంటే ఓపిక. ఒకసారి సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోండి. ఈ 3 దేవునికి ప్రతినిధిగా స్త్రీని గృహంలో పెట్టారని దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశంలో ఈ హాయల్ అన్నటువంటి ఈ పదములో పరాక్రమ, ఆదర్శ, సామర్థ్యం గల, శక్తి గల ఈ స్త్రీకి ప్రేమ, క్షమాపణ, ఓపిక, ఈ 3 ఈ 4 డిఫరెంట్గా ఉన్నాయి కదా. నా పాయింట్ అర్థమవుతుందమ్మా? ఈ 3 సపరేట్గా ఉన్నాయి, ఈ 4 సపరేట్గా ఉన్నాయి. వీటికి ఏమైనా పొంతన కలుగుతూ ఉందా? సో అన్నీ ఉన్నాయి మీలో. అట్లా 4 గుణాలు ఉన్నాయి, ఇట్లా 3 గుణాలు ఉన్నాయి. అందుకే ఈ పరాక్రమము, ఈ ఆదర్శం, ఈ సామర్థ్యం, ఈ బలం అనేది దేవునివి. అట్ ద సేమ్ టైం దేవుని గుణాలలో ప్రేమ, ఓర్పు, క్షమాపణ ఇవన్నీ కలిగినటువంటిదే హాయల్ అన్నటువంటి పదం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంత మంచి పదాన్ని కలిగినటువంటి స్త్రీలు మీరు. ఇంత యాడుందిలే తండ్రి గారు అంటారా? ఇంత మంచి పదాన్ని కలిగినటువంటి మీరు
ఇంత మంచి అర్థాలు వచ్చినటువంటి స్త్రీలుగా మీరున్నారన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఇన్ని అర్థాలు కలిగినటువంటి ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము చదివినటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ లెసన్లో 31వ అధ్యాయాన్ని ఒక స్త్రీని చూపిస్తబడుతూ ఉంటుంది. అక్కడ ఆ అధ్యాయంలో స్త్రీని సూచిస్తుంది. ఈ సామెతలు 31:10 నుంచి 31 వచనాలలో ఈ హాయల్ అనే పదానికి 22 వచనాల పోయం ఉంది. అక్కడ ఈ హాయల్ అన్నటువంటి ఈ గుణగణాలన్నీ ఒక పోయం వలె ఈ 10 నుంచి 31 వచనాలు అంటే 22 వచనాల ఒక పోయం, ఒక పద్యం ఈ హాయల్కు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, మీరు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. మీకు దేవుని వాక్యం అందించాలంటే చాలా కష్టం. ఇంత శక్తి ఉంది మీ దగ్గర. దేవునికి ప్రతినిధిగా మీరు మీ గృహాల్లో ఉన్నారు. సో ఒక పోయం ఈ హాయల్ ఎట్లా ఉంటుంది స్త్రీ అనేది, ఎట్లా ఉండాలా స్త్రీ అనేది ఈ 31వ అధ్యాయంలో ఉంది. మరి ప్రియమైనటువంటి వాళ్ళరా, యూదులు ప్రతి శుక్రవారం రాత్రి, బాగా వినండి, యూదులు ప్రతి శుక్రవారం రాత్రి సబ్బాతు టేబుల్ దగ్గర కూర్చొని ఏషత్ హాయల్ అని వారి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను పొగుడుతూ ఉంటారంట పురుషులు. యూదుల జూయిస్ ఈ సబ్బాతు టేబుల్ దగ్గర కూర్చొని వారు ఏషత్ హాయల్ అని ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను ప్రైజ్ చేస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. ఎందుకు పొగుడుతూ ఉంటారు? పురుషులు సబ్బాతు టేబుల్ దగ్గర అని జ్ఞాపకం చేసుకుంటే ఏమని పాడుతూ ఉంటారంట వాళ్ళు ఆ సబ్బాతు టేబుల్ దగ్గర అంటే, ఆ గృహిణి యొక్క ప్రేమ, ఆ గృహిణి యొక్క హార్డ్ వర్క్, ఆ గృహిణి యొక్క కేర్ అండ్ శ్రద్ధ అంటే వారు ప్రేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది, వారు చేసే చాలా హార్డ్ వర్క్, గొప్ప పని చేస్తూ ఉంటారు, చాలా కేర్గా ఉంటారు, శ్రద్ధ కలిగి ఉంటారు అని వీటిని ప్రైజ్ చేస్తూ జూయిష్ ఉమెన్ మీద పాడుతూ ఉంటారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, సబ్బాతు టేబుల్ దగ్గర పురుషులు మిమ్మల్ని ఏమని పొగుడుతూ ఉంటారు? చెప్పండి, ఇప్పుడే చెప్పిన. ఆ గృహిణి యొక్క ప్రేమ, ఆ గృహిణి యొక్క హార్డ్ వర్క్, ఆ గృహిణి యొక్క శ్రద్ధను గురించి ప్రైజ్ చేస్తూ ఉంటారంట, ప్రైజ్ చేస్తూ ఉంటారు. అందును బట్టి ఈ రిట్రీట్లో ఈ పదాన్ని ఏర్పాటు చేసుకొని ఇన్ని గుణగణాలు మాలో ఉన్నాయా అని మిమ్మల్ని మీరు పునర్పరిశీలన చేసుకునే దానికి ఈ హాయల్ అన్నటువంటి పదాన్ని మీకు అందించడం జరుగుతూ ఉంది. ఊరికే ఏదో ఉంది కదా మంచి పదం హీబ్రూ అని పెట్టలే, దాని వెనక ఇంత చరిత్ర ఉంది. దానికి కారణం మీరు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. స్త్రీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ధైర్యం, బలం, సామర్థ్యం ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చాడని, ఇవి మేము కలిగి ఉన్నామని మీరు గుర్తు చేసుకునే దాని కొరకే ఈ ఒక దినం యొక్క రిట్రీటు. మీలో ఏమున్నాయో ఒకసారి చెప్పండి దయచేసి. హాయల్ అంటే పరాక్రమము, సామర్థ్యము, శక్తి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీలో ప్రేమ, క్షమాపణ, ఓర్పు కలిగి ఉన్నారు. కనుక జూయిష్ ఈ సబ్బాతు టేబుల్ దగ్గర ఏమని పొగుడుతారు? మీ ప్రేమను పొగుడుతూ ఉంటారు, మీరు కష్టపడి పనిచేసే ఆ పనిని పొగుడుతూ ఉంటారు, కుటుంబం పట్ల, పిల్లల పట్ల, భర్త పట్ల చూపే శ్రద్ధను పొగుడుతూ ఉంటారు. ఇటువంటి గొప్పవారు మీరు అని మిమ్మల్ని మీకే గుర్తు చేసేదానికే ఈ యొక్క పదం, ఈ యొక్క వాక్యం మీకు అందజేస్తూ ఉంటున్నా. ఇన్ని గుణాలు మీకు ఉన్నాయని మీరు ఒకసారి సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుంటే దానికి మీరు ఆన్సర్ ఏమని రాసుకుంటారు? ఉన్నాయని రాసుకుంటారా, లేవని రాసుకుంటారా? ఉన్నాయని రాసుకుంటారా? వెరీ గుడ్. అంత నమ్మకం ఉంటే చాలు.
సో మీకు ఎన్ని ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తు చేసుకునేదానికి ఈ ఉమెన్ రిట్రీట్లో ఈ హాయల్ అన్నటువంటి పదాన్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే చదివినటువంటి పాఠ్యభాగంలో ఈ సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో 10వ వచనాన్ని ఒకసారి చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె చాలు 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 ఆ ఒక్క పదం చాలు మా అందరికీ. మళ్ళీ ఒకసారి చదవండి మీరు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆన్సర్ రాసుకోండి, ఆన్సర్ రాసుకోండి. ఎవరికి గుణవతైన భార్య దొరకాలా? పురుషుడికి దొరకాలా? ఆమె ఎటువంటిది? అమూల్యమైన ముత్యము వంటిది. ఈ గుణవతి, ఈ ముత్యం, ఈ క్వాలిటీస్ చెప్పినటువంటి క్వాలిటీస్ ఇవన్నీ ఉంటే ఆ పురుషునికి ఈ పదం వస్తుంది. ఏది ఈ పదం? సబ్బాతు టేబుల్ దగ్గర పొగిడాడు కదా, ఈ పదం రావాలంటే మీలో ఏముండాలా? గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అంటే అది చాలా అరుదు అని బైబిల్లో చెప్పబడుతుంది. దట్స్ నా మాటలు కాదు. అంటే చాలా కష్టము అని. దొరుకుతుంది. ప్రతి సతీమణి గుణవతే, ప్రతి సతీమణి ముత్యమే. కానీ ఈ గుణగణాలు మాలో ఉన్నాయని మీరు ఒకసారి దాన్ని రీఫ్రెష్ చేసుకుంటా ఉంటే మీకు మీరే గుణవతి అవుతారు. ఇంట్లో మీరే ముత్యముగా ఉంటారు. గృహాల్లో మీరు ముత్యాలు అంటారు, మీరు గుణవతి అంటారు. అంటే మీ గుణాన్ని ఒక ముత్యముతో పోలుస్తూ ఉన్నాడు. మీ గుణాన్ని అంటే మీ యొక్క జీవిత విధానాన్ని, స్త్రీని ఒక ముత్యంతో పోలుస్తూ ఉన్నాడు. అంటే ఎంత పరిశుద్ధమైందో, ఎంత పవిత్రమైందో, ఎంత ప్రేసెసో స్త్రీ. పరాక్రమమైనది, శక్తి గలది, ప్రేమ గలది. ఈ హార్డ్ వర్క్, మీ లవ్ అండ్ అఫెక్షన్, మీ కేర్ అండ్ ఇవన్నీ కూడా చాలా ముత్యముతో పోలుస్తూ ఉన్నాడు. కనుక మీరు ముత్యము లాంటి స్త్రీలు మీ గృహాల్లో అటువంటి ఆ విధంగా ఉండాలని దేవుడు సెలవు చేస్తూ ఉన్నాడు. మీరందరూ అలాగా ఉండాలని మీ కుటుంబాలు కోరుకుంటూ ఉంటారు. అరుదన్నటువంటి మాట కష్టంగా మనకు కనపడినా ఈ అరుదు అనేది చూసుకొని ఇది అరుదంటలే, ఇది మనకు సంబంధించి కాదని పక్కన పెడతా ఉన్నాం. బైబిల్లో చెప్పబడింది కదా, అరుదు లేదు. ప్రతి స్త్రీకి ఈ హాయల్ ఉన్నటువంటి ప్రతి అర్థం వచ్చే ప్రతి గుణం దేవుడు మీకు ఇచ్చినాడు. దేవుడు అన్ని గృహాల్లో ఉండలేరని దేవునికి బదులుగా దేవుడు మిమ్మల్ని గృహంలో పెట్టినాడు. కనుక మీరు అరుదైనటువంటి వారు కాదు. ప్రతి కుటుంబానికి మీరు ముత్యాలే. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి భర్తకు మీరు గుణవతే. కనుక ఆ మంచి గుణాలు మీ కుటుంబాల్లో మీరు చూపించుకునే దాని కొరకే ఈ రిట్రీట్ అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నా. ఈ చదివినటువంటి ఈ ప్రావర్బ్స్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు అక్కడ వ్రాయబడతాయి. ఏమిటి అంటే 10 నుంచి 31 వచనాల్లో ఆమె అనే మాట చాలాసార్లు కనబడుతుంది కదా. 31వ అధ్యాయము 10 నుంచి 31 వరలో ఈ 26 సార్లు ఆమె 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 అనే పదం దగ్గర మీ పేరు పెట్టుకోండి. 26 సార్లు మీ పేరు పెట్టుకుంటే ఏమిటంట? నేను అన్ని చెప్పండి, 26 చెప్పను, మిగతా తల్లిగారు చూసుకుంటారు. మొదటిది ఆమె దేవుడు. ఆమె దేవుడు అంటే ఆమె ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? ఎక్కువగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఆమె దగ్గర మీ పేరు పెట్టుకొని ఆమె దేవుడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమెతో ఎప్పుడు ఎవరుండాలా? ఎవరు ఆ దేవుడు? ఆమె దేవుడు అంటే మీ దేవుడు. సో ప్రియమైన ఊరికే దేవుడు అంటే ఎవరో దేవుడు. ఆమె దేవుడు. ఆమె దేవుని యొక్క సంబంధం కలిగి ఎప్పుడు ఉండాలా? మీరు ఎప్పుడు ఎవరితో సంబంధం కలిగి ఉండాలా? రైట్. ప్రథమ స్త్రీ ఎవరో?
బైబిల్లో ఎవరితో సంబంధం కలిగింది ఇది? సాతానుతో ఉందా? ఆమె ఉన్నది ఫస్ట్ దేవునితోనూ ఆమె భర్తతోనూ కలిగి ఉంది. ఎప్పుడైతే ఆ భర్తను ఆ దేవుణ్ణి దూరపరిచిందో, ఒంటరిగా వెళ్ళిపోయిందో, అప్పుడు సాతాను వచ్చింది. సాతాను దగ్గరికి రాదు, నీవు అవకాశం కలిగిస్తేనే వస్తుంది. 100% అది. సో ప్రియమైనటువంటి వాళ్ళు మనమేమనుకుంటున్నామంటే ఈమె దేవుడు అంటే అవ్వ దేవుడు, అవ్వ భర్త. ఆడే ఉంటే నో మోర్ సాతాన్, వచ్చే ప్రసక్తే లేదు కదా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఫస్ట్ ఆమె దేవుడు. మీ పేరు పెట్టుకొని చెప్పండి ఇప్పుడు. నీ పేరు చెప్పుకోమ్మా. అది. సో మీకు మీ దేవుడు ఉన్నాడు మీకు తోడుగా. కుటుంబాల్లో సమస్యలు రావనే దానికి ఆస్కారం లేదు. కుటుంబాన్ని, సంసారాన్ని సముద్రంతో పోల్చినారు. సో అది ఈదడం అనే అంత సులువు కాదు. కానీ ఆమెతో పాటు ఆమె దేవుడు ఉంటే అది చాలా ఈజీగా వెళ్ళిపోతాం. మన దేవుడు ఉన్నాడు కనుక ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేసిందో, సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిచినారు. ఎప్పుడు భయపడినప్పుడు సముద్రంగా ఉంటుంది, భయము లేకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆరిన నేలగా మీరు సాదాసీదాగా వెళ్ళిపోవచ్చు, ఏ సమస్య అయినా, ఏ విధమైనటువంటి కష్టమైనా. కనుక ఆమె దేవుడు అంటే మీరు దేవునితో ప్రథమ సంబంధం కలిగి ఉండాలా. రెండవదిగా ఆమె భర్త. మొదటిది ఆమె దేవుడు, రెండవది ఆమె భర్త అని లేదు కానీ ఆమె పెనిమిటి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని తర్వాత నీకు ఎవరు చెప్పండి? పెనిమిటి, భర్త. సో భర్తకు నమ్మకంగా ఉండాలి స్త్రీ. ఒక్కసారి భర్త దగ్గర నమ్మకము కోల్పోతే ఆ భర్త జీవితములో నిన్ను నమ్మేదానికి ఆస్కారము లేదు. కనుక దేవునికి ఎంత నమ్మకంగా ఉంటావో, దేవుని తర్వాత నీవు ఆమె పెనిమిటి అనేటువంటి నీ భర్తకు నమ్మకంగా ఉండాలా. భర్త పెద్దలతో కూర్చుండే విధముగా నీ జీవిత విధానం ఉండాలా. చెప్పబడుతుంది కదా, నీ భర్త ఎక్కడ కూర్చోవాలంట? పెద్దల దగ్గర కూర్చోవాలా. పెద్దల దగ్గర కూర్చోవాలంటే నువ్వు ఎట్లుండాలా? భర్త దగ్గర ఎట్లుండాలా? వినయంగా ఉండాలా, విధేయతగా ఉండాలా, నమ్మకంగా ఉండాలా, నమ్మకత్వాన్ని పెంపొందించుకోవాలా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఈ కాలములో భర్తను భార్యను నమ్మడం లేదు, భార్య భర్తను నమ్మడం లేదు. ఎవరి అకౌంటు వాళ్ళదే, ఎవరి మాట వాళ్ళదే, ఎవరి రూము వాళ్ళదే, ఎవరి పద్ధతులు వారివే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె దేవుడు, ఆమె భర్త. ఆ భర్తకు నమ్మకంగా ఉండాలి. భర్త పెద్దలతో కూర్చునే విధముగా నీ జీవిత విధానం ఉండాలి. భర్తచే నీవు సబ్బాతు దగ్గర జూయిస్ ఏ విధంగా పొగుడతారో అట్లా పొగిడించుకోవాలా. ఎంతమంది భర్తలు మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు? చేతులు ఎత్తండి చూద్దాం. ఎవరు? రైట్, వెరీ గుడ్. అప్రిషియేషన్ చాలా మంచిది. ఈ యూదులు నీ ప్రేమకు జోహార్, నీ శ్రద్ధకు జోహార్, నీ హార్డ్ వర్క్, కష్టపడే పనికి జోహార్ అని భర్తలు పొగిడే, భర్తలు జూయిస్. ఇక్కడ ఈ హాయల్ అన్నటువంటి ఈ పరాక్రమ శక్తి గల, బలము గల, సామర్థ్యమైనటువంటి స్త్రీని పొగిడే విధంగా నీ జీవిత విధానం ఉండాలా. నీ భర్తలు నిన్ను పొగిడే విధంగా ఉండాలి. ఆమె దేవుడు, ఆమె భర్త పెనిమిటి. మూడవదిగా ఆమె పిల్లలు. దిస్ ఇస్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఆమె దేవుడు, ఆమె పెనిమిటి, ఆమె పిల్లలు. ఎవరు ఈ పిల్లలు? అమ్మ పిల్లలను గమనిస్తూ ఉంటుంది. అమ్మ ఏం చేస్తూ ఉంటుంది? పిల్లలను గమనిస్తూ ఉంటుంది. కానీ పిల్లలు ఏం చేస్తారంటే, పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారు. అమ్మకు అన్ని విషయాలు తెలుసు. అది అమ్మకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞానం. ఎందుకంటే దేవునికి అన్నీ తెలుసు మనం ఏంటో.
ఇంట్లో అమ్మకు తెలుసు అన్నీ. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ పిల్లలకు మీరు అమ్మగా ఉన్నారు. అమ్మ అన్నీ గమనిస్తూ ఉంటుంది. ఎలాగ గమనించాలా? మనం ఎలా గమనిస్తూ ఉంటాం? అమ్మలు సిబిఐ మాదిరి గమనించకూడదు. సిబిఐ అనేది భయం, అది డిపార్ట్మెంట్ పట్టుకునేది. మీరు పట్టుకోవాలా? ఏదో తప్పు చేస్తే నిన్ను కనుక్కున్నాను, నీ తప్పును నేను గుర్తుపట్టానని సిబిఐ లెక్క తల్లి ఉండకూడదు. పిల్లలకు తల్లి కంఫర్ట్ ఇవ్వాలా. నిన్ను చూస్తే భయపడే విధంగా ఉండదు. ఈ దినాలలో అమ్మను నాయను చూస్తే పిల్లలు భయపడతా ఉన్నారు. సో కనుక ఆమె దేవుడు, ఆమె పెనిమిటి, ఆమె పిల్లలు. సో పిల్లలు మీరు వారిని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. అమ్మ చూపినటువంటి మార్గంలోనే పిల్లలు నడుస్తారు. నువ్వు ఏం చెప్తేనే అది వింటారు. ఈడేరా మీ నాయన అంటే వాన్నే డాడీ అంటాడు. అంతే, నువ్వు చెప్తే నమ్మాలా. అంటే పిల్లలు నీ మాట మీదనే నమ్మకం తప్ప వేరే మాట మీద నమ్మకం ఉండేదానికి ఆస్కారం లేదు. కనుక మీరు మీ పిల్లలకు మాదిరిగా ఉండాలి. తల్లి పోస్ట్ చాలా పెద్దది. ఇంట్లోనే ఉంటాం అనుకుంటా ఉంటారు మీరు. ఇంట్లో ఉంటారు, హౌస్ వైఫ్ అంటారు. హౌస్ వైఫ్ అంటేనే పెద్ద పని. అది నాకేం పని లేదండి, నేను ఉత్త హౌస్ వైఫ్ అంటారు. అరే మీకు ఇచ్చిందే ఆ పని, మీకు ఇచ్చిందే హౌస్ వైఫ్. ఏంది? ఇంట్లో ఆమె పెనిమిటి, ఆమె దేవుడు, ఆమె పిల్లలు కలిసి ఈ పరాక్రమైనటువంటి శక్తి గలటువంటి ఆ ఆయిల్ మీకు ఇచ్చాడు. కనుక మీరు గొప్ప స్త్రీలు. కనుక మీ స్త్రీ యొక్క గుణగణాన్ని భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి. దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉండాలి. పిల్లలతో మీరు చక్కటి సంబంధం కలిగి ఉండాలి. మరి సిబిఐ లాగా పిల్లలను మరి చూడకూడదు. ఈ నేటి దినాలలో పిల్లలు చూస్తారని తల్లిదండ్రులు భయపడుతున్నారు. కరెక్టే కదా నేను చెప్పేది? మామూలుగా పిల్లలు భయపడి, తల్లులకు భయపడి వాళ్ళు ఏదో చిన్నవి చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేటి దినాలలో పిల్లలకు భయపడి తల్లిదండ్రులు పొరపాట్లు చేస్తున్నారు. రీసెంట్గా నంద్యాలలో కుమారుడు తండ్రికి ఫోన్ చేశాడు. డాడీ, నువ్వు చేసే పని ఏంది? నువ్వు చేసే పనికి ఏమైనా పొంతన ఉందా అని తండ్రిని అడుగుతానే తండ్రి ఆ కొడుకు వచ్చే లోపల సూసైడ్ చేసుకున్నాడు. అంటే ముఖం చూపిలేకపోయినాడు. అరే నా కొడుకు తెలిసింది కదరా అని. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అది తప్పు నిర్ణయం. ఆ నిర్ణయం తప్పు. ఆ తప్పు చేయడం వల్ల కుమారునికి తండ్రిని లేకుండా పోయినాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, తల్లి తండ్రి మాదిరి. నువ్వెప్పుడైతే ఆమె దేవుడు, ఆమె పెనిమిటి, ఆమె పిల్లలు అయి ఉంటారో అప్పుడు మీరు బలమైనటువంటి ఘట్టం. స్త్రీ బలహీనమైనటువంటి ఘట్టము కాదు. ఈ బలమైనటువంటి ఎముక. పురుషుణ్ణి మట్టితో చేస్తే స్త్రీని ఎముకతో చేసినాడు. ఎముక చాలా గట్టిది. అందుకే మిమ్మల్ని వెన్నెముకతో పోలుస్తారు. ఆ వెన్నెముక నిలబడితేనే ఆ శరీరము నిలబడి ఉంటుంది. మీరు కుటుంబానికి ఒక వెన్నెముక లాంటి వారు. కనుక ఈ స్త్రీల రిట్రీట్లో మీ గొప్పతనాన్ని మీరు ఒకసారి నెమరు వేసుకొని రిట్రీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మేము ఏమిటి అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె పిల్లలు. యేసుస్వామి బాల్యదశలో పస్కా పండుగకు వచ్చి రిటర్న్లో తల్లితో పాటి కనపడ్డా? కనపడలే. తల్లిదండ్రులు చూసుకోలే. యేసుస్వామి వెనకమలేడు. ఎక్కడున్నాడు? ఎక్కడ ఎతికినారు వీళ్ళందరూ? ఎక్కడ ఎతికినారు తల్లులు? వాళ్ళ బంధువుల దగ్గర. ఆ పస్కా అంటే పెద్ద పెద్ద ఉంటాయి కదా షాప్స్, అట్లా అక్కడ వెతుకుతూ ఉన్నారు. చివరికి ఆడిపోయినారు. చూద్దాం చర్చిలో ఉంటాడేమో అని ఆడిపోతే యేసుస్వామి దేవాలయంలో ఉన్నాడు. బాలుడైనటువంటి యేసు ఎక్కడున్నాడు? దేవాలయంలో. బాలుడైనటువంటి మీ పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు?
మీ పిల్లలు ఎక్కడ తింటున్నారు, మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ పిల్లలు ఏమీ చేస్తూ ఉన్నారు, ఎన్ని గంటలకు పడుకుంటున్నారు, ఇవి మీరు చూసుకోవాలి. మీ పిల్లలు ఆలయంలో ఉండే విధంగా తల్లులు ఉంటే పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఉంటారు. సో మీరు రానున్నటువంటి జనరేషన్కు, రానున్నటువంటి తరానికి, మీ పిల్లల తరానికి మీరు మాదిరి అయినటువంటి తల్లులు. ఈ కర్నూలు రీజన్లో ఉన్నటువంటి క్రైస్తవ మహిళలుగా ఉన్నటువంటి మీరు ఒక మాదిరిగా ఉండి రానున్న తరానికి ఒక మంచి సంఘాలుగా, మంచి కుటుంబాలుగా ఉండేదానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.